తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఏకంగా ప్రస్తుతం సమాచారం మేరకు 76కు పైగా స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఎవరు కూడా ఊహించలేదు డిఎంకే అధికారం చేపడుతుందని. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పాయి. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయ్ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు కూడా విజయోత్సాహంతో ఉన్నారు. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తమిళనాడులో ఉన్న తమిళనాడుకి సంబంధించి కూడా ప్రస్తుతం ఎవరు ఊహించండి ఓటర్లు తమ మనసులో ఉండే చాలా గుంభనంగా పెట్టారు. ఈవీఎంలో తమ తీర్పుని వెల్లడించారు. ప్రస్తుతం టీవీఏకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమంటారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఎలా ఉంది మొత్తం ఓవరాల్గా మీరు ఊహించారా? ఈ ఎక్స్పెక్టేషన్ ఉందా టీవీకి సంబంధించి? வணக்கம், நான் பட்டறை வெங்கடேசன், பூண்டி தெற்கு ஒன்றிய பொருளாளர், தமிழ் வெற்றிக் கழகம். தளபதி சொன்ன மாதிரி ஒவ்வொரு குடும்பத்திலையும் அவர் வந்துட்டார் எப்போவே. இப்போ அதுக்கான ஒத்திகை தான் நடந்துட்டு இருக்கு. 234 தொகுதியில் 200 தொகுதி நாங்கள் வெற்றி பெறுவோம், எங்களுக்கு நம்பிக்கை இருக்குது. ஏன்னா தளபதி சாதாரண வரலை, மக்களுக்கு நல்லது பண்ணணும் தான் வந்திருக்காரு. அதுவும் தெளிவாக மக்களுக்கு இப்போ தெரியுது. அவங்க மற்ற எதிர்கட்சிக்காரங்க என்னதான் வஞ்சகம் சூழ்ச்சி பண்ணாலும் ஆனால் நியாயம்னு ஒன்று இருக்குது, நீதினு ஒன்று இருக்குது. சரிங்களா? தர்மத்தின் வாழ்வுதனை சூது கவ்வும், கடைசியில் தர்மமே வெல்லும். தர்மம் வெல்லக்கூடிய நாள் இன்று. சரிங்களா? கண்டிப்பாக தர்மம் வெல்லும், పழைய வரலாறு తిరుంబం. సాధారణంగా ఎవరైనా పొత్తు కింగ్ మేకర్గా విజయ్ మారతాడు అనుకున్నారు. అయితే కింగ్ లాగే ఇప్పుడు ఆయన సీఎం కాబోయే అవకాశం కూడా ప్రస్తుతం మెజార్టీ కనిపిస్తుంది. ఎట్లా ఉంది? అదేని కాదు, ఆయన రావాలా అందుకని ఆయన ఇప్పుడు దిగి ఉండారు. ఆయన ఒక మాటను కావాలా చెప్పేసి అందుకే కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. అంటే ఎవరో కూడా ఊహించలే, సాధారణంగా ఎవరు ఊహించలేదు. ఒక విజయ్ మాత్రమే ఊహించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రిసార్ట్ కూడా రమ్మని, గెలిచిన ఎమ్మెల్యేలందరినీ రమ్మని కూడా ఆయన మహాబలిపురం చెప్పినట్లు ఉంది. ఎలా ఉంది? ఎందుకని ఈ ఫలితం రావడానికి కారణం ఏమిటి? అసలు తమిళనాడు ఓటరు ఈ విధంగా తీర్పు ఇవ్వడానికి గతంలో రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ పెద్ద పెద్ద స్టార్లే వెనకంజ వేశారు. ముందు భయపడి మరి ఏదో కారణాల మీద వెనక వెళ్ళారు. మరి ఈ స్థాయిలో విజయ్ గెలవడానికి అంత పట్టే ఉంది విజయ్కి. తమిళనాడు ధైర్యం, అంత ధైర్యం వచ్చింది. మక్కల్ ఓకే పీపుల్ అందరూ ఇక్కడ వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తారు. అందుకోసమే ఆయన ఒక మాటం కావాలని చెప్పేసి వచ్చి ఉంటారు. ఆయన ఎన్నో ఇబ్బంది పడి ఉంటారు. ఆయన ఎవరేమో ఆయనకి అది అన్ని పూర్తి చేసేదానికి ఈ ఒక ఫైట్. ఇది మీరేమంటారు? ప్రస్తుతం ఆధిక్యంలో టీవీకే ఎట్లా ఉంది? టీవీకే బాగానే ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఉండదు. మీకు ముందుగానే నమ్మకం ఉంది. మా తలవారు వస్తారంటే నమ్మకం ఉంది. తలవారు గెలుస్తారని మీరు నమ్మారు? కన్ఫర్మ్. అంటే ఈ స్థానం నెంబర్ 1 ప్లేస్లో ఉంటారనుకున్నారా? లేకపోతే ఏదైనా పార్టీకి పొత్తు మన కింగ్ మేకర్లుగా నంబర్ వన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు అంతా? ఆయన ఎక్కడ పోతారో నంబర్ 1 అది కూడా కార్యకర్తలు కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారని మీరు చెప్పండి. ఎలా టీవీకే విజయం సాధించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి? ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్? எத்தனை இருக்குதுங்க இப்போ நிலவரம் பார்த்தீங்கன்னா விஜய்க்கு டிவிக்கு நல்ல மக்கள் ஆதரவோட எதிர்பார்த்து நல்லா இப்போ வெற்றி வாய்ப்பு உண்டு. இப்போ திருப்பி ஓட்டு எண்ணிக்கை பார்த்தீங்கன்னா இப்போ ரீடிங்கில் முன்னிலை டிவிக்கே தான் இருக்கிறது. ఇప్పుడు మీ అంబిషన్ ఎట్లా? సీఎంగా విజయ్ని చూడాలన్న కళ నెరవేరే అవకాశం ఉందా? కనిపిస్తుందా? முதல்வர் ஆகிட்டா அவரோட எப்படி பண்ணுவார்? முதல்வர் ஆனார்னா மக்களுக்கு என்ன மகளிருக்கு என்ன பண்ணணும், எல்லாருக்கும் என்னென்ன சேவை பண்ணணுன்ட்டு எல்லாத்தையும் அவர் குறிக்கோடோ எல்லாத்தையும் பதிவு பண்ணி வச்சுக்கிறார். எல்லா மக்களும் தெரிவித்து இப்போ அவர் முக்கியத்துவமாக மக்களுக்கு சேவை செய்யறதுக்கு வந்துக்கிறார். அதனால் ముఖ్యంగా மக்கள் எல்லாமே ఆదరణ. దళపతి విజయ్ కాస్త ఇప్పుడు సీఎం విజయ్గా మారబోతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంచనాలు, ఫలితాలు చూస్తూ ఉంటే. ఎట్లా ఉంది కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా ఏం చెప్తారు? ரொம்ப 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 சந்தோஷமா இருக்கு. ஏன்னா தளபதியோட கனவு இது. ஏன்னா அவர் அவரோட எல்லா சந்தோஷத்தை விட்டுட்டு மக்களுக்காக வராரு. அவர் எதுக்காக வரணும்? முதல்ல இப்போது நார்மலாக ஒரு மனுஷன் எடுத்துங்க, அவனுக்கு தேவை பணம் இருந்தால் அவன் குடும்பம் நல்லா இருந்தால் போதும்னு நினைக்கிறான். ஆனால் தளபதி எத்தனையோ தலைமுறையாக சாப்பிடலாம், கொஞ்சம் சந்தோஷமாக இருக்கலாம். ஆனால் எல்லாத்தையும் விட்டுட்டு ఎలక్షన్ ముందు కొన్ని అలిగేషన్లు రావటం విజయ్ పైన, ఆయన వైవాహిక జీవితం, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రావటం,
ఆ తర్వాత తొక్కిసలాట మనం చూసాం 30 మంది పైగా చనిపోవడం. ఈ ఘటనలన్నీ తర్వాత కొంచెం విజయ్లో కొంచెం ఆయన వెనుకబడతారేమో అన్న ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. அதாவது வந்து ஒரு திருக்குறள் இருக்கு, எவ்வளோ அவர் வந்து டிமேட் பண்ணிருக்காங்க. இகழ்வாரை தாங்கும் நிலம் போல தம்மை அகழ்வார் தாங்கும் தலையிட்டு வந்துட்டு நம்ம எவ்வளோனா நம்ம வந்து திட்டுட்டோம், ஏளனம் பண்ணிட்டோம். ஆனால் நம்மளோட ஒரே குறிக்கோள் என்ன, மக்களுக்கு சேவை செய்யணும். மக்களுக்கு సేవ చేయడం வந்தால் இதெல்லாம் தாங்கி தான் ஆகணும். సేవ చేయడానికి వచ్చారు. ఎట్లా సీఎంగా చూడబోతున్నారా? అవును, కంపల్సరీ. మొత్తం కార్యకర్తల్లో జోష్ అయితే నెలకొంది. తాము ముందుగానే ఊహించాము ఎగ్జిట్ పోల్స్కు మించి వస్తాయి. తాము నెంబర్ 1 ప్లేస్లో తమ దళపతి ఉంటారు. ఇప్పుడు తమ దళపతి సీఎంగా చూడబోతున్నామన్న సంతోషం అయితే వ్యక్తమవుతుంది. ఇది తమిళనాడులో ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చోట్ల సెలవు ప్రకటించడంతో ప్రస్తుతం అంతా కూడా బోసిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కౌంటింగ్ కేంద్రాల దగ్గర మాత్రమే సందడి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ పార్టీ సంబంధించి కూడా ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నేతల్లో సంబరాలు నెలకొన్నాయి. ఇక రిసార్ట్ రాజకీయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గెలిచిన వాళ్ళంతా కూడా మహాబలిపురం రిసార్ట్కి చేరుకోవాలని విజయ్ సూచన నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, పూర్తి స్థాయిలో ఆధిక్యత రాకపోతే విజయ్కి పొత్తు ఏ పార్టీతో ఆయన పొత్తు తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ,